తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. సో మే నెలకు సంబంధించిన రౌండప్ని 2 పార్ట్స్లలో మీకు S&S పబ్లికేషన్స్ అందిస్తుంది. అందులో పార్ట్ 1 ఇష్యూస్ మనం ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఇందులో మనకు ఇంటర్నేషనల్, నేషనల్, అదేవిధంగా స్టేట్ వైడ్ అంశాలన్నీ కూడా ప్రస్తావించినాం. పార్ట్ నెంబర్ 2లో మనకు ఎకానమీ, స్పోర్ట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు S&S పబ్లికేషన్స్ అందిస్తుంది. సో మొదలు పార్ట్ 1లో భాగంగా మనం ఇంటర్నేషనల్లో ఎప్పటిలాగానే ఆర్గనైజేషన్స్ అనే ఇష్యూని చూద్దాం. మనము అంతర్జాతీయ సంస్థలు. మరి అంతర్జాతీయ సంస్థల్లో మనకు ముందుగా కెనడాలోని మాంట్రియల్ అనే ప్రాంతంలో స్టార్ట్ చేద్దాం. కెనడాలో మాంట్రియల్లో మనకు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అనేది ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ ICAO ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అని అంటే, భారతదేశానికి చెందిన అంశుమాలి రస్తోగి అనే మహిళ భారత ప్రతినిధిగా మనకు ICAOలో నియామకమైనారు. అంశుమాలి రస్తోగి అని పేరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్రెడీ ICAOలో భారతదేశానికి చెందిన షెఫాలి జునేజా పనిచేస్తూ ఉన్నారు. ట్రాఫిక్ కంట్రోల్ విభాగంలో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు భారత్ తరఫున ప్రతినిధిగా మనకు అంశుమాలి రస్తోగి అనే మహిళ అక్కడ విధులు నిర్వహించనున్నారు. ఈ విధంగా మనకు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వార్తల్లోకి వచ్చింది. చికాగో కన్వెన్షన్ లేదా చికాగో ఒప్పందం ద్వారా ఏర్పాటైన సంస్థనే మనం ICAO అంటాం. 2050 నాటికి కార్బన్ తటస్థత, కార్బన్ న్యూట్రల్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆర్గనైజేషన్ ఏది అని అంటే ICAO. రైట్. నెక్స్ట్ మరి న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థలు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థల్లో మనకి ఈసారి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున వార్తల్లో ఉన్నది. ఫస్ట్ వచ్చేసి మనకు నవంబర్ 26వ తేదీని ప్రపంచ సుస్థిర రవాణా రోజుగా ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ లేదా సాధారణ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. నవంబర్ 26వ తేదీని ప్రపంచ సుస్థిర రవాణా రోజుగా, వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డేగా ప్రకటించింది. మరి ఈ వరల్డ్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ డే అనేది రైట్ నవంబర్ 26న జరుపుకోనున్నారు. ఇదే రోజున మనకు రాజ్యాంగ దినోత్సవము, ఇదే రోజున మనకు న్యాయ దినోత్సవం కూడా నిర్వహిస్తారు. సో ఈ విధంగా మనకు ఒక అంశం రీత్యా వార్తల్లో ఉంది UNGA. నెక్స్ట్ అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలు ఏవైతే ఉన్నాయో ఆ దళాలు మరి ఏషియన్ ఉమెన్ని ట్రైన్ చేయనున్నాయి. ఈ పీస్ కీపింగ్ ఆపరేషన్స్కు సంబంధించి ఢిల్లీలో ఉన్న కార్యాలయంలో ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఆగ్నేయ ఆసియా దేశాలకు సంబంధించిన మహిళలకు శిక్షణా కార్యక్రమాలను ఇవ్వనున్నాయి అన్నమాట. సో ఈ విధంగా మనకు మరొక రూపంలో ఈ న్యూయార్క్ బేస్డ్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ మనకు మరొకటి గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్, GANHRI. ఈ ఆర్గనైజేషన్ కూడా మనకు ఒకటి వార్తల్లోకి వచ్చింది. మరి ఇదేంటి, ఇక్కడ పేరు డీకోడ్ చేద్దాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జాతీయ మానవ హక్కుల వ్యవస్థలు అని మనకు అర్థమైపోయింది. జాతీయ మానవ హక్కుల వ్యవస్థలు. ఈ జాతీయ మానవ హక్కుల వ్యవస్థలకు సంబంధించిన గ్లోబల్ అలయన్స్ అంటే ప్రపంచ కూటమి, జాతీయ మానవ హక్కుల వ్యవస్థలకు సంబంధించిన ప్రపంచ కూటమి. రైట్. సో మనకు ప్యారిస్ ప్రిన్సిపల్స్ ఆధారంగా ఇది ఏర్పాటైంది. ఏది గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు వివిధ జాతీయ మానవ హక్కుల కమిషన్ల పనితీరును పరిశీలించి రేటింగ్ ఇస్తూ ఉంటుంది. అయితే భారతదేశానికి తాజాగా రేటింగ్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకనంటే మనకు ప్యారిస్లో కొన్ని ప్రిన్సిపల్స్ బేస్ చేసుకొని ప్యారిస్లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా, ఆ సిద్ధాంతాల ఆధారంగా మానవ హక్కుల సంఘాలు అనేవి ఏర్పడ్డాయి. అయితే భారత మానవ హక్కుల సంఘం ప్రమాణాల రీత్యా ఆ స్థాయిని అందుకోవడం లేదని చెప్పి తాజాగా గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ అభిప్రాయపడింది. రైట్. మరి ఈ అభిప్రాయం ఏమని చెప్పింది అని అంటే, భారతదేశంలో మానవ హక్కుల మండలిలో నియామకాలకు సంబంధించి రాజకీయ జోక్యం ఎక్కువగా ఉన్నది. అండ్ అదేవిధంగా ఈ మానవ హక్కుల వ్యవస్థ అనేది రోజువారీ ఆర్థిక వ్యవహారాలకు ప్రభుత్వం పైన ఆధారపడి ఉండడం, ఇలాంటి అంశాల రీత్యా అనుకున్న స్థాయిలో భారతదేశంలో మానవ హక్కుల సంఘం పనిచేయడం లేదని చెప్పి మనకు తాజాగా గ్లోబల్ అలయన్స్ ఆఫ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఒక నివేదిక ఇచ్చింది. రైట్.
అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఐక్యరాజ్య సమితి భారతదేశం సరఫరా చేస్తున్న ఆయుధాలకు సంబంధించి ఒక నివేదికను ఇచ్చింది. సో ఏంటి ఆ నివేదిక పేరు ఏంటంటే ద $1 బిలియన్ డెత్ ట్రేడ్ ఇంటర్నేషనల్ ఆర్మ్స్ నెట్వర్క్స్ దట్ ఎనేబుల్ హ్యూమన్ రైట్స్ వయోలేషన్స్ ఇన్ మయన్మార్. సో మయన్మార్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్న ఈ సమయంలో లేదా మానవ హక్కుల ఉల్లంఘన ప్రేరేపితమవుతున్న ఈ సందర్భంలో $1 మిలియన్ మృత్యు వాణిజ్యము అనే పేరుతో ఆ అర్థాన్ని ఇచ్చేలా దీన్ని తీసుకొని వచ్చింది. సుమారుగా 460 కోట్లకు పైగా భారతదేశం మయన్మార్ దేశానికి ఆయుధాలను విక్రయించింది. ఇప్పుడు అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు మయన్మార్లో, అక్కడ మిలిటరీ నేతృత్వంలో ప్రభుత్వం కొనసాగుతుంది. మానవ హక్కులు ఉల్లంఘన గురవుతున్నాయి. మరి ఆయుధాలన్నీ కూడా భారతదేశం నుంచి వెళ్ళాయి. 460 కోట్లకు పైగా ఇక్కడ వాణిజ్యం జరిగింది అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆరోపించింది. నేరుగా అడగొచ్చు అన్నమాట, ఏ దేశానికి భారతదేశం ఆయుధాలు కొనుగోలు అమ్మకాలకు సంబంధించి యునైటెడ్ నేషన్స్ తీవ్రంగా ఆక్షేపించింది, ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఆక్షేపించింది అని అంటే మనకు రైట్ మయన్మార్ దేశానికి సంబంధించి మనం తీసుకున్న చర్యను రైట్. ఆ విధంగా మరొకసారి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా భారతదేశానికి చెందిన 3 పీస్ కీపర్స్ శాంతి పరిరక్షక దళాల్లో పనిచేసే వాళ్లకు 3కి రైట్ గౌరవం లభించింది ఐక్యరాజ్య సమితి చేతుల మీదుగా. సో ఎవరా 3 అంటే శిశుపాల్ సింగ్ అండ్ సన్వాలా రామ్ విష్ణోయ్. ఓకే, వీళ్ళిద్దరు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తమ విధులు నిర్వహిస్తూ శాంతి పరిరక్షక దళాల్లో భాగంగా విధులు నిర్వహిస్తూ మృత్యువాత పడ్డారు. ఎవరు వాళ్ళు అంటే శిశుపాల్ సింగ్ అండ్ సన్వాలా రామ్ విష్ణోయ్. అండ్ అదేవిధంగా షాబీర్ తహెర్ అలీ అని మరొక సైనికుడు ఇరాక్లో విధులు నిర్వహిస్తూ ఆయన కూడా చనిపోయినారు. ఈ విధంగా ఐక్యరాజ్య సమితి ద్వారా గౌరవాన్ని పొందిన 3లో వీరు కూడా ఉన్నారు. 103 మందికి గౌరవం దక్కింది ప్రపంచవ్యాప్తంగా. అందులో భారత్కు చెందిన ఈ 3 కూడా ఉన్నారు. సో ఈ విధంగా మనకు రైట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మరొక అంశం రీత్యా మనకు వార్తల్లో ఉన్నది. ఎందుకో చూద్దాం. అకార్డింగ్ టు లేటెస్ట్ UN ఇంటర్ ఏజెన్సీ ఎస్టిమేట్స్. సో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక ఏజెన్సీ అన్నమాట. దీని నివేదిక ప్రకారం భారతదేశంలో చైల్డ్ వేస్టింగ్ 18.7% ఉన్నది 2020లో. సో చైల్డ్ వేస్టింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడాన్ని చైల్డ్ వేస్టింగ్ అంటారు. ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడాన్ని చైల్డ్ వేస్టింగ్ అంటారు. మరి అది పోషకాహార పదార్థ లేమిని సూచిస్తుంది, న్యూట్రిషన్ ఫుడ్ అందడం లేదు అన్న అంశాన్ని తెలియజేస్తుంది. సో ప్రపంచ యావరేజ్ 6.7% ఉన్నది చైల్డ్ వేస్టింగ్ అంటే ఎత్తుకు తగ్గ బరువు లేని వాళ్ళ సంఖ్య 6.7% ప్రపంచవ్యాప్తంగా సరాసరి ఉంటే భారతదేశంలో అంతుకు దాదాపుగా 3 రెట్ల మేర 18.7% ఉన్నది. అదే మనం దక్షిణ ఆసియా తీసుకుంటే గాన 14.4% చైల్డ్ వేస్టింగ్ ఉంది. అంటే దక్షిణాసియా యావరేజ్ కంటే కూడా భారత్ ఎక్కువగా ఉన్నది. కాబట్టి దీనిపైన భారత్ కసరత్తు చేయాల్సిన అవసరాన్ని ఈ నివేదిక అనేది తెలియజేసింది. నెక్స్ట్ ప్యారిస్ బేస్డ్. మరి ప్యారిస్ బేస్డ్ అనగానే మనకు 3 ఆర్గనైజేషన్ గుర్తుకు రావాలి. యునెస్కో ఒకటి, OECD ఒకటి, అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు FATF అనే ఒక ఆర్గనైజేషన్. అయితే మనకు ఇప్పుడు వార్తల్లో ఉన్నది కేవలం యునెస్కో మాత్రమే. మే 3వ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటాం. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుగుతుంది అంటే మే 3వ తేదీన జరుగుతుంది. ఈ మే 3వ తేదీన జరిగిన ఈ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంలో మనకు 3 ఇరాన్ మహిళలకు ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అవార్డ్, పత్రికా స్వేచ్ఛ అవార్డును యునెస్కో ప్రకటించింది. ప్యారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్గనైజేషన్. నవంబర్ 16, 1945 ఏర్పాటైన ఈ ఆర్గనైజేషన్. నవంబర్ 16 ఏమో జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం అయితే మనకు మే 3వ తేదీ ఏమో అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. అదే రోజున ఈ అవార్డును యునెస్కో ప్రకటించింది. ఎవరు ఆ 3 అంటే నీలోఫర్ హమేది, ఇలాహే ముహమ్మది అండ్ నర్గీస్ మహమ్మది. సో నీలోఫర్ హమేది, ఇలాహే మహమ్మది అండ్ నర్గీస్ మహమ్మది అనే ఈ 3 మహిళలు ఈ అవార్డును పొందినారు. ఇరాన్లో ఆంక్షలు ఎన్నో ఇబ్బందులున్నా కూడా దేటికి కూడా భయపడక స్వేచ్ఛగా ఈ పాత్రికేయ వృత్తిలో రాణిస్తున్న ఈ 3 మహిళలకు ఈ గౌరవంతో యునెస్కో సత్కరించిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ ఫిట్ ఫర్ 55. సో కర్బన ఉద్గారాలను 2030 నాటికి
55% మేర తగ్గించేందుకు యూరోపియన్ యూనియన్ ఎంచుకున్న లక్ష్యాన్ని ఫిట్ ఫర్ 55 అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఆ విధంగా యూరోపియన్ యూనియన్ బ్రసెల్స్ కేంద్రంగా పనిచేసే ఈ ఆర్గనైజేషన్ మనకు వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ లాండ్రోమేట్ కంట్రీస్ అనే అంశం రీత్యా కూడా మనకు యూరోపియన్ యూనియన్ వార్తల్లోకి వచ్చింది. మరి సో పెట్రోల్ రష్యా యూరోపియన్ యూనియన్కు రష్యా ఎగుమతులపైన ఆంక్షలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రస్తుతం అత్యధికంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న దేశం రష్యా అని మనకు తెలిసిందే. సో ఈ రష్యా నుంచి పెట్రోల్ ఎగుమతులను కానీ ఇతర ఉత్పత్తులను కానీ యూరోపియన్ యూనియన్ కొనడం లేదు. అయితే ఈ రష్యా దేశం ఏం చేస్తుంది, లైక్ భారత్, ఇండియా, చైనా, సింగపూర్, యుఏఈ, టర్కీ లాంటి దేశాలకు తమ ఉత్పత్తులను అమ్ముతుంది. మరి ఈ దేశాల ద్వారా ఏదైతే యూరోపియన్ యూనియన్ రష్యా నుంచి రాకూడదని నిషేధించిందో, రష్యా నుంచి అక్కడికి నేరుగా వెళ్లకుండా మన దేశాల ద్వారా ఈ పెట్రోల్ ఉత్పత్తులు అనేవి వెళ్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దేశాలన్నీ లాండ్రోమేట్ కంట్రీస్. సో రష్యాకు డబ్బు రాకూడదు అని మనం అయితే లక్ష్యంగా ఏర్పాటు చేసుకున్నామో అది మనకు ఉల్లంఘనకు గురవుతా ఉన్నది. రష్యాకు వెళ్ళి ఇక్కడికి రష్యా నుంచి నేరుగా కాకుండా ఈ దేశాల గుండా వస్తూ ఉన్నాయి అని చెప్పి యూరోపియన్ యూనియన్ ఆరోపణ చేసింది. అయితే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ దీనికి రిప్లై కూడా ఇచ్చినారు. సో ఒక వస్తువు మీ దగ్గర మేము అమ్ముతున్నామంటే దానికి ముడి పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పడం అన్నది ఎవరి వల్ల సాధ్యం కాదు. ఓకే, రకరకాల దేశాల నుంచి కొని ముడి పదార్థాలను మేము వాటిని వస్తువులుగా మార్చి మీకు విక్రయిస్తున్న నేపథ్యంలో అన్న భావనను ఆయన తెలియజేసినారు. రైట్, ఈ విధంగా మనకు యూరోపియన్ యూనియన్ వార్తల్లో ఉంది. నెక్స్ట్ జెనీవా బేస్డ్. సో జెనీవాలో మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, లేబర్ ఆర్గనైజేషన్ ఇవన్నీ ఉంటాయి. మరి ఈ జెనీవా బేస్డ్ ఆర్గనైజేషన్ ఎందుకు వార్తల్లో ఉందంటే మనకు గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి ఉన్నది ఈ ఎంపాక్స్ అండ్ కరోనా నేపథ్యంలో. సో ఇప్పటి వరకు 7 సార్లు ఈ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. సో ప్రస్తుతం మనకు కరోనా మూలంగా 2020 జనవరిలో విధించిన ఈ అత్యవసర పరిస్థితి, ఎట్ ద సేమ్ టైం మనకు ఎంపాక్స్ మూలంగా విధించిన అత్యవసర పరిస్థితి, ఈ రెండింటి మూలంగా ప్రకటించిన గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ఉపసంహరించుకుంది. వైరస్ విస్తరణ అనేది బాగా తగ్గిపోయిన నేపథ్యంలో సో గ్లోబల్ హెల్త్ 1190 రోజులకు పైగా మనకు ఈ కరోనా వల్ల ఈ మనకు ఎమర్జెన్సీ అనేది కొనసాగింది. అదేవిధంగా 76వ హెల్త్ అసెంబ్లీని 76వ గ్లోబల్ హెల్త్ అసెంబ్లీని ఈ సంవత్సరము జెనీవా నిర్వహించింది. దీనికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో సందేశాన్ని కూడా పంపినారు. వీడియో సందేశాన్ని పంపినారు. నెక్స్ట్ అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు ఎక్స్టర్నల్ ఆడిటర్గా భారత కాగ్ అపాయింట్ అయినారు. భారత కాగ్గా ప్రస్తుతం గిరీష్ చంద్ర ముర్ము ఉన్నారు. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆర్టికల్ 148 ప్రకారం భారత రాష్ట్రపతి కాగ్ను నియమిస్తారు. సో కాగ్ ఆల్రెడీ 2019 నుంచి WHOకు ఎక్స్టర్నల్ ఆడిటర్గా కొనసాగుతున్నారు. మరి 2024 జనవరి 1 నుంచి మరొక 4 ఇయర్స్ పాటు అంటే 24, 25, 26, 27 2027 డిసెంబర్ 31 వరకు భారత కాగ్ ఎక్స్టర్నల్ ఆడిటర్గా కొనసాగనున్నారు. ఈ విధంగా మనకు జెనీవా బేస్డ్ ఆర్గనైజేషన్ అయిన WHO వార్తల్లో ఉన్నది. మరొక ఆర్గనైజేషన్ జెనీవా బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్, అంటే వలసలకు సంబంధించిన ఒక అంతర్జాతీయ సంస్థ ఇది. మరి ఈ సంస్థకు మనకు అమీ ఈ పోప్ అనే ఒక మహిళ సారథ్యం వహిస్తున్నది. అమీ ఈ పోప్ అనే మహిళ సారథ్యం వహిస్తూ ఉన్నది. మరి ఈ అమీ ఈ పోప్ అనే మహిళ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్కు నేతృత్వం వహిస్తున్న ప్రపంచ దేశంలోనే మొట్టమొదటి మహిళగా చెప్పుకోవచ్చు. ఈమె ఏ దేశానికి చెందిన మహిళ అంటే USAకు చెందిన మహిళ. రైట్, సో ఈ విధంగా మనకు జెనీవా బేస్డ్ ఆర్గనైజేషన్స్ వార్తల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఈజిప్ట్ బేస్డ్ మనకు అరబ్ లీగ్ ఉన్నది. అరబ్ లీగ్ ఈజిప్ట్లో కైరో కేంద్రంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. మరి ఈ అరబ్ లీగ్లోకి సిరియాని తిరిగి తీసుకున్నారు అన్నమాట. అరబ్ లీగ్లోకి సిరియాని తిరిగి తీసుకున్నారు. అంతర్యుద్ధం మూలంగా 2011లో సస్పెన్షన్కు గురైన అరబ్ లీగ్ తాజాగా మళ్ళీ ఈ ఆర్గనైజేషన్లో ఈ కూటమిలో చేరింది. రైట్, అండ్ నెక్స్ట్ G7 సమ్మిట్. మరి G7 సమ్మిట్ ఈ సంవత్సరం మనకు జపాన్లోని హిరోషిమా నగరంలో జరిగింది. ఇది 49వ G7 సమ్మిట్. 49వ G7 సమ్మిట్గా చెప్పుకోవచ్చు. మరి G7 కూటమిలో మనకు అమెరికా, కెనడా, అదేవిధంగా UK, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ
అండ్ నెక్స్ట్ జపాన్. ఈ 7 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ G7 సమ్మిట్కి. హిరోషిమాలో జరిగింది, రైట్. మరి హిరోషిమాలో జరిగిన ఈ సమ్మిట్లో ఏం నిర్ణయాలు తీసుకున్నారు అంటే న్యూక్లియర్ డిజార్మెంట్కు కృషి చేయాలని చెప్పి నిర్ణయించినారు. డిజార్మెంట్ అంటే అణ్వాయుధ రహిత ప్రపంచానికి. ఈ ప్రపంచంలో అణ్వాయుధాలకు గురి అయిన మొట్టమొదటి నగరం ఏది అంటే హిరోషిమా నగరము. ఆగస్టు 6, 1945న విధ్వంసానికి గురైంది ఈ అణ్వాయుధాల మూలంగా. నెక్స్ట్ అదేవిధంగా మనకు రైట్ జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా ఈ ప్రాంతానికి చెందిన వారే. అందుకే అణ్వాయుధాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో, దాని ఏ విధంగా సామాజిక ఆర్థిక పేద ప్రజలపైన ప్రభావం చూపిస్తుందన్న విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేసి అణ్వాయుధ రహిత ప్రపంచం దిశగా అడుగులు వేయాలని చెప్పినారు. అదేవిధంగా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఏ విధంగా నిలిపివేయాలి అండ్ ఇంకా దీర్ఘకాలం కొనసాగితే కలిగే పరిణామాలను ఏ విధంగా ఎదుర్కోవాలి అండ్ చైనా నానాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రబలుతున్న చైనాని ఏ విధంగా అడ్డుకోవాలి అన్న అంశాలపై మనకి ఇందులో సుదీర్ఘంగా చర్చించినారు. అండ్ ఈ సందర్భంగా హిరోషిమా అనే ఈ నగరంలో భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించినారు. సో రామ్వజ్జీ అనే ఆయన దీన్ని అన్వీల్ చేశారు. ఇది యాక్చువల్గా విగ్రహం కాకుండా బస్ట్ అని చెప్పుకోవాలి. బస్ట్ అంటే ప్రతిమ అని చెప్పడతాం. బస్ట్ అంటే ప్రతిమ, ఓకే, బస్ట్ అంటే ప్రతిమ అని చెప్పుకోవాల్సి ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ మనకు ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మనం చూసినాము. ఇప్పుడు ఒక్కొక్క దేశము ఒక్కొక్క కాంటినెంట్, ఆ కాంటినెంట్లో ఏ దేశం వార్తల్లో ఉంది, మే నెలలో ఎందుకు వార్తల్లో ఉన్నది అన్న అంశాలను స్పీడ్గా మనం ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జపాన్ దేశం ప్రాజెక్ట్ స్మార్ట్ అనే అంశం రీత్యా వార్తల్లో ఉంది. సో భారత గృహ పట్టణ మంత్రిత్వ శాఖ, సో మళ్ళీ చెప్తున్నాను MOHW అంటారు, మినిస్ట్రీ ఆఫ్ హౌస్ అండ్ అర్బన్ అఫైర్స్ అని చెప్పి. సో భారత గృహ పట్టణ మంత్రిత్వ శాఖ ప్లస్ భారత రైల్వే శాఖ, ఇండియన్ రైల్వేస్, ఈ 2 ఆర్గనైజేషన్స్ ఒకవైపు, మరోవైపు జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ, ఈ దేశం మరొక వైపు. ఈ విధంగా ఈ వ్యవస్థల మధ్య ప్రాజెక్ట్ స్మార్ట్ అనే ఒక ఒప్పందం కుదిరింది. ప్రాజెక్ట్ స్మార్ట్ అంటే ఏంటి మీకు తెలుగులో చెప్పి తర్వాత ఫుల్ ఫామ్ చెప్తాను. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు వస్తూ ఉన్నది. ఈ హైస్పీడ్ రైలు మార్గంలో భాగంగా ఉండే స్టేషన్లను అభివృద్ధి చేయడం, అంతే సింపుల్గా చెప్పాలంటే స్టేషన్లు ఏ విధంగా అభివృద్ధి చేయడం, లైక్ కొత్త చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసుకునేలా పర్యావరణానికి అనుకూలంగా ఇవన్నీ ఉండేలా డెవలప్ చేస్తారనమాట. సో అదే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్లో ముందుగా MART అనేది చూద్దాము. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ డెవలప్మెంట్ అనమాట. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ మార్ట్ అని అంటే, మరి ఎస్ అని అంటే ఏంది, స్టేషన్ ఏరియా డెవలప్మెంట్ అలాంగ్ అంటే ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్తో పాటు స్టేషన్ ఏరియా డెవలప్మెంట్, దానికి అనుబంధంగా ఉండే స్టేషన్లను కూడా అభివృద్ధి చేయడము అన్న మీనింగ్ని మనకిస్తుంది ప్రాజెక్ట్ స్మార్ట్. నెక్స్ట్ ఈ విధంగా జపాన్ దేశం వార్తల్లో ఉన్నది. భారతదేశానికి తూర్పు వైపున ఉండే దేశాలు చర్చిస్తున్నాను ఆసియా ఖండంలో. మయన్మార్లో ఇటీవలే మోచా అనే తుఫాను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ సంవత్సరంలో 16 తుఫాన్లు వస్తే అందులో అత్యంత తీవ్రమైనదిగా దీనే చెప్తూ ఉన్నది. సో దక్షిణార్ధగోళాల్లో ఈ సంవత్సరం 16 తుఫాన్లు వచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు. మరి ఈ మోచా అనే తుఫాను మయన్మార్ను తీవ్ర ప్రభావితం చేసింది. ఇక్కడ సహాయ కార్యక్రమాలను భారత్ ఆపరేషన్ కరుణ అనే పేరుతో చేపట్టింది, ఆపరేషన్ కరుణ, రైట్. అండ్ నెక్స్ట్ చైనా, మరి పర్సనా నాన్ గ్రేటా అంటే అన్హ్యాపీ పర్సన్ అంటే మీ పట్ల మేము సంతృప్తిగా లేవు అని చెప్పడాన్ని పర్సనా నాన్ గ్రేటా అంటారు. ఎక్కడ ఉంది ఇది డెఫినేషన్ అంటే వియన్నా కన్వెన్షన్ ఆర్టికల్ 9లో ఉంది. వియన్నా కన్వెన్షన్ ఆర్టికల్ 9లో ఉంది. అంటే ఒక దేశం మరొక దేశ రాయబారి పైన అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని పర్సనా నాన్ గ్రేటా అంటారు. ఈ విధంగా చెప్పుకోవచ్చని వియన్నా కన్వెన్షన్ ఆర్టికల్ 9 సూచిస్తుంది. ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉందంటే చైనా రాయబార కార్యాలయం కెనడా రాయబారికి చెప్పింది పర్సనా నాన్ గ్రేటా అంటే మీరు ఇక్కడ ఉండడం పట్ల మేము అసంతృప్తిగా ఉన్నామని చెప్పి. అట్ ద సేమ్ టైం కెనడా కూడా చైనా రాయబారికి ఇదే రిప్లై ఇచ్చింది. సో ఈ విధంగా పర్సనా నాన్ గ్రేటా అనే పదం మనకు వార్తల్లో ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఈ సమాచారం పైన ప్రశ్న ఫోకస్ చేసే అవకాశం ఉన్నది. అండ్ నెక్స్ట్ మరి ఇండోనేషియా, భారత్ ఇండోనేషియాలో సముద్ర శక్తి అనే పేరుతో
మనకు మిలిటరీ విన్యాసాలు నిర్వహించినాయి. 14th to 19th మే వరకు మనకి ఇవి ఓకే సముద్ర శక్తి పేరుతో కొనసాగినాయి. నెక్స్ట్ కంబోడియా. మరి కంబోడియా రాజు మనకు ఓకే నోర్డోమ్ షిహమోని భారతదేశానికి మే 29 నుంచి 31 వరకు పర్యటించినారు. వివిధ వాణిజ్యం పెరుగుదలకు రక్షణ రంగానికి సంబంధించి వివిధ ఒప్పందాలు మన రెండు దేశాల మధ్య కుదిరినాయి. అదేవిధంగా ప్రాజెక్ట్ టైగర్లో భాగంగా కొన్ని టైగర్స్ను ఆ దేశానికి రిలొకేట్ చేయడానికి కూడా భారత్ అంగీకరించింది. ఈ విధంగా మనకు కంబోడియా అనే దేశం వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ శ్రీలంక. మరి $1 బిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఓకే లైన్ ఆఫ్ క్రెడిట్ను భారతదేశము శ్రీలంకకు అందించింది. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు ఎప్పటికప్పుడు భారత్ ఆర్థిక సహాయం చేస్తూ సంరక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా $1 బిలియన్ క్రెడిట్ లైన్ను భారత్ అందించింది. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. మరి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్లో తాజాగా ఆఫ్ఘనిస్తాన్ కూడా జాయిన్ అయింది. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ 3 ఖండాలు 60 దేశాల గుండా వెళ్ళే ఈ ప్రాజెక్టులోకి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా జాయిన్ అయింది. ఇందులో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా చేరింది. ఎట్ ద సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్కు కొత్త ప్రధానమంత్రి వచ్చినారు, మౌలవీ అబ్దుల్ ఖబీర్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ దేశానికి నూతన ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. నెక్స్ట్ సౌదీ అరేబియా. రయ్యానా బర్నవీ అనే మహిళ, సౌదీ అరేబియాకి చెందిన మహిళ కొత్త చరిత్రను సృష్టించింది. ఆ దేశం నుంచి అంతరిక్షంలోకి అడుగుపెట్టిన తొలి మహిళా వ్యోమగామిగా ఆమె ఒక కొత్త రికార్డును తన సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఉజ్బెకిస్తాన్ మరి రాజ్యాంగాన్ని నిర్మించాలి, మళ్ళీ రచించాలి అని చెప్పి ఆ దేశ అధ్యక్షుడు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ రెఫరెండంలో ఆ దేశ ప్రజలందరూ సానుకూలత వ్యక్తం చేసినారు. రైట్. సో ఈ విధంగా చాలా మేరకు రాజ్యాంగంలో మార్పు చేర్పులకు లోనయ్యే అవకాశము ఉన్నది ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజామోదం లభించినందుకు. నెక్స్ట్ మాల్దీవ్స్. మరి ఏకతా హార్బర్ అని చెప్పి భారతదేశం ఒక భవనాన్ని అక్కడ నావికా దళానికి శిక్షణ ఇవ్వడం కోసం భారత్ సాయంతో నిర్మించినారు. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దీన్ని ప్రారంభించారు. ఏ దేశంలో అంటే మాల్దీవుల దేశంలో. నెక్స్ట్ ఇజ్రాయిల్. మరి ఐఐటి మద్రాస్ ఇజ్రాయిల్ దేశంతో ఒక ఒప్పందానికి తెచ్చుకున్నది, నీటి భద్రతకు సంబంధించింది. సో ఇజ్రాయిల్ అనే దేశం నీటి భద్రత, వ్యవసాయ రంగం, ఎడారి ప్రాంతంలో ఉంటూ కూడా ఈ రెండింటిలో గొప్ప విజయాలను సాధించింది. ఈ నేపథ్యంలో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ భారతదేశంలో ఏ విధంగా దీన్ని అప్లై చేయొచ్చు, భారతదేశంలో ఏ విధంగా దీన్ని అనువర్తనం చేయొచ్చు అన్న కోణాల్లో పరిశోధనకు గాను ఐఐటి మద్రాస్ ఇజ్రాయెల్ ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అండ్ నెక్స్ట్ మనకు ఆఫ్రికన్ కాంటినెంట్కి వెళ్తే కానీ లిబియా పార్లమెంట్ తమ దేశ ప్రధానమంత్రిని తొలగించింది. సో ఫాతీ బష్గా అని చెప్పి ఆ దేశ ప్రధానమంత్రి ఆయన తొలగించింది. ఆయన ప్లేస్లో ఇప్పటిదాకా విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఒసామా హమద్ ఈయనను తమ దేశ ప్రధానిగా నియమించింది. మరి ఫాతీ బాషాగా ఆయన తొలగింపునకు కారణాలైతే మనకు ఇప్పటివరకు తెలియరాలేదు. నెక్స్ట్ యూరప్. ఫ్రాన్స్ దేశం. సో టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఆయనకు ఫ్రాన్స్ దేశం అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించింది. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున పౌర పురస్కారాలు భారత్కు దక్కుతున్నాయి, భారత వ్యక్తులకు. సో ఇప్పుడు చంద్రశేఖరన్ గారు పొందినారు ఫ్రాన్స్ దేశం నుంచి. మరోవైపు రతన్ టాటా గారు ఆస్ట్రేలియా దేశం నుంచి పొందినారు. ఇదే ఫ్రాన్స్ నుంచి కిరణ్ నాడార్ పొందినారు. ఇదే ఫ్రాన్స్ నుంచి గత ఏడాది శశి థరూర్, అదేవిధంగా స్వాతి పిరమల్ పొందినారు. యూకే నుంచి భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు పొందినారు. అదేవిధంగా మనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పపా న్యూగిని ఫిజీ దేశాల నుంచి పొందినారు. ఈ విధంగా అత్యున్నత పౌర పురస్కారాలు అనేవి భారతీయులకు దక్కుతూ ఉన్నాయి. అందులో భాగంగా మరి ఫ్రాన్స్ దేశం ఎవరికి ఇచ్చిందంటే చంద్రశేఖరన్. వాణిజ్య రంగంలో ఆయన చేసిన విశేష కృషి, భారత ఫ్రాన్స్ సంబంధాలను మెరుగుపరచడంలో ఆయన చేసిన ఈ కృషికి గాను ఈ అవార్డు దక్కిందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాస్టైల్ డే పెరేడ్. ప్రతి సంవత్సరం జూలై 14న బ్యాస్టైల్ డే పెరేడ్ను మనకు నిర్వహిస్తుంది ఫ్రాన్స్ దేశం. అయితే ఈ సంవత్సరం జరగబోయే 2023లో జరగబోయే బ్యాస్టైల్ డే ఫంక్షన్కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఆహ్వానించింది. సో ఈ వేడుకకు హాజరవుతున్న రెండవ ప్రధానిగా నరేంద్ర మోడీ నిలనున్నారు. 2009లో మరి మన్మోహన్ సింగ్ వెళ్ళారు అక్కడికి. నెక్స్ట్ మరి ఏవియేషన్ సెక్టార్ క్లైమేట్ చేంజ్ అనే ఒక విధానాన్ని కొత్తగా ఫ్రాన్స్ దేశం ప్రకటించింది. ఇదేంటంటే
మనకు 2 లేదా 2.5 గంటలు బస్సులో కానీ రైల్లో కానీ ప్రయాణిస్తే 2 లేదా 2.5 గంటలు పడుతుంది అనుకోండి. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికి బస్సు కానీ రైలు కానీ అయితే 2.5 అవర్స్. అట్లా అంత తక్కువ దూరంలో ఉన్న 2 ప్రాంతాల మధ్య విమానయాన ప్రయాణాన్ని రద్దు చేసింది ఫ్రాన్స్. ఎందుకంటే విమానయాన రంగం ద్వారా కార్బన ఉద్గారాలు జరగకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. నెక్స్ట్ ఉక్రెయిన్. మరి భారతదేశంలో పూజించే కాళికా మాత, దేవీ కాళి, ఈ దేవత పైన ఒక అభ్యంతరకరమైన ట్వీట్ను ఉక్రెయిన్ దేశం పోస్ట్ చేసింది. అయితే భారత్ నిరసన వ్యక్తం చేయడంతో దీనికి సంబంధించి ఈ ట్వీట్ను ఉపసంహరించుకోవడంతో పాటు క్షమాపణ కూడా తెలియజేసింది. నెక్స్ట్ ఐర్లాండ్ దేశము. మరి మనం సిగరెట్ ప్యాకెట్స్ పైన చూస్తూ ఉంటాం పొగ తాగడం హానికరమని. ఆ విధంగా మద్యం పైన కూడా ఇందులో ఎంత ఆల్కహాల్ కంటెంట్ ఉంది, దీన్ని తాగడం వల్ల ఏ విధంగా లివర్ చెడిపోతుంది, ఏ విధంగా ఇతర కుటుంబంలో ఏ విధమైన ఇబ్బందులు వస్తాయి, ఆరోగ్యపరమైన ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రింట్ చేసి అందించనున్నారు. సో అంటే ఇక్కడ మద్యం తాగే వాళ్ళకి హెచ్చరికలు లాంటివిగా చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఈ తరహా నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి దేశంగా మనం ఐర్లాండ్ని చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ టర్కీ. మరి ఎర్డోగన్. సో ఇప్పటికే 20 సంవత్సరాలు పాలించిన ఈ టర్కీ దేశానికి ఎర్డోగన్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనారనమాట ఎన్నికల్లో. రైట్. నెక్స్ట్ ఇటలీ. మరి ఇటలీలో మౌంట్ ఎట్నా వెల్కనో బ్రద్దలైంది. సో యూరోప్లోనే అతిపెద్ద యాక్టివ్ వల్కనోగా దీన్ని చెప్తూ ఉంటారు. యునెస్కో హెరిటేజ్ సైట్లో కూడా ఇది భాగంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ యూకే. మరి ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో హిందీ కోర్సుని లాంచ్ చేసినారు. సో మరి మనకు గతంలో చూసాం ఈ సంవత్సరం జనవరి 2023లో శ్రీలంక దేశంలో సబరగువా అనే యూనివర్సిటీలో హిందీ చైర్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో హిందీ కోర్స్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ ఉత్తర అమెరికా కాంటినెంట్లో మనకు యుఎస్ఏ వార్తల్లో ఉన్నది. సో మనకి గాడ్ ఫాదర్ జెఫ్రీ. సో గాడ్ ఫాదర్ అంటే దేనికంటే ఏఐ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కృత్రిమ మేధకు గాడ్ ఫాదర్గా చెప్తారు. సో ఈయన గూగుల్ సంస్థతో అనుబంధం ఉన్నవారు. గూగుల్ సంస్థ నుంచి నిష్క్రమించినారు, క్విట్ అయిపోయినారు అనమాట. సో ఎందుకు అనంటే లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల విపత్తులు సంభవిస్తాయి, ఇది మానవాళికి ముప్పుగా పరిణమించనుంది అని చెప్పి ఏఐని క్రియేట్ చేసిన వాళ్ళల్లో ఆయన మరి దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రస్తుతం గళం విప్పుతూ ఉన్నారు. గూగుల్ సంస్థ నుంచి నిష్క్రమించారు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా న్యూయార్క్ నగరము 2026 నుంచి పూర్తిగా గ్యాస్తో నడిచే స్టవ్లను నిషేధించింది. ఇండక్షన్ స్టవ్స్ మాత్రమే వాడాలి. అంటే మనకు ఇండక్షన్ స్టవ్లు అని అంటే లైక్ పవర్ తోటి, కరెంటు తోటి నడిచే స్టవ్స్ అన్నమాట. సో ఆ దేశంలో 35% కార్బనవాయు ఉద్గారాలు, హరితవాయు ఉద్గారాలు ఈ వంట చేయడం వల్ల విడుదలవుతున్న నేపథ్యంలో దాన్ని తగ్గించాలనే లక్ష్యంలో భాగంగా న్యూయార్క్ నగరం ఈ నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ నీరా టండన్. భారత సంతతికి చెందిన వ్యక్తి నీరా టండన్ మరి డొమెస్టిక్ పాలసీ అడ్వైజర్, అమెరికా అధ్యక్షుడు బైడెన్కు దేశీయ విధానానికి సలహాదారుగా నియామకమయ్యారు. దేశీయ విధానానికి సలహాదారుగా. ఆ విధంగా మనకు నార్త్ అమెరికా వార్తల్లో ఉంది. నెక్స్ట్ మైక్రోనేషియా. సో అంటే ఈ మనకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ల ఆ పసిఫిక్ తీరంలో ఉండే దేశాలు అనమాట. పపా న్యూగిని, ఫిజీ ఇలాంటి దేశాలు. సో పపా న్యూగిని దేశానికి భారత ప్రధానమంత్రి ఏం చేశారంటే ఆయన G7 హీరోషిమా సమ్మిట్కి వెళ్ళి అక్కడి నుంచి పపా న్యూగిని వెళ్ళారు. పపా న్యూగినీలో మరి ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సమావేశంలో పాల్గొన్నారు. ఫోరం ఫర్ ఇండియా పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ సమావేశంలో FIPAC అక్కడ పాల్గొన్నారు. మరి ఇందులో ఎన్ని దేశాలు అంటే 14 దేశాలు ఉన్నాయి. ఏ విధంగా వాణిజ్యాన్ని పెంపొందించుకోవాలి, ఏ విధంగా రక్షణ రంగంలో భాగస్వాములకు కావాలి అనే అంశంపై చర్చించినారనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే పపా న్యూగిని. సో దిస్ ఇస్ ద ఫస్ట్ విజిట్ బై అన్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు పపా న్యూగిని. పపా న్యూగిని దేశానికి వెళ్ళిన భారతదేశపు తొలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అండ్ అదేవిధంగా నరేంద్ర మోడీకి ఫిజీ, పపా న్యూగిని తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారాలను అందించినాయి. అదేవిధంగా పపా న్యూగిని ప్రధానమంత్రి మన భారత్లోని తమిళ్ భాషకు చెందిన తిరుక్కురల్ అనే ఒక క్లాసికల్ రచనని ఆయన తమ దేశంలో ఉండే టొక్ పిసిన్ అనే లాంగ్వేజ్లోకి అనువదించిన ఆ బుక్ అనేది ఆయన అనువదించిన ఆ పుస్తకాన్ని విడుదల చేశారనమాట. ప్రపంచంలోనే అతి ఎక్కువ భాషలు ఉన్న దేశంగా పపా న్యూగినిని చెప్తారు. అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా. మరి పపా న్యూగిని నుంచి భారత ప్రధానమంత్రి ఆస్ట్రేలియా వెళ్ళారు. అక్కడ మనకు సిడ్నీలో లిటిల్ ఇండియా అనే ఒక ప్రాంతాన్ని ప్రారంభించినారు. అదేవిధంగా ఈ సిడ్నీలో భారత సంతతికి చెందిన వ్యక్తులను ఉద్దేశించి ప్రసంగించినారు.
అదొకటైతే మరి ఆస్ట్రేలియా దేశము ప్రాజెక్ట్ కార్గిల్ అని చెప్పి ఒకటి రిటర్న్ టు రూట్స్ అనే కార్యక్రమం రిటర్న్ టు రూట్స్ అనే ప్రోగ్రామ్ను మనకు ఆస్ట్రేలియా ప్రారంభించింది. ఎక్కడంటే కార్గిల్లో. అంటే ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలియజేస్తూ భారత ప్రాచీన సంస్కృతిని కూడా తెలియజేస్తుంది. సో ఈ విధంగా రూట్స్కు వెళ్ళి అయితే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు అనేవి విఘాతం కలగకుండా మంచి అన్నది తీసుకుంటూ ఉంది పాత తరం నుంచి. సో ఈ విధంగా మనకు వివిధ దేశాలన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి. ఆర్గనైజేషన్స్ చూసినాము మనము, అదేవిధంగా దేశాల వారీగా చూసాము. నెక్స్ట్ జాతీయ అంశాలుగా మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీనోటిఫైడ్ నొమాడిక్ సెమీ నొమాడిక్ ట్రైబ్స్, వీళ్ళకి సంబంధించిన ఒక సమావేశాన్ని 24, 25, 26 మే నెలలో హైదరాబాద్లో నిర్వహించారు. డీనోటిఫైడ్ అంటే ఒకప్పుడు దొంగలుగా చిత్రీకరిస్తూ బ్రిటిష్ అంటే యూకే ప్రభుత్వం రూపొందించిన ఒక జాబితా నోటిఫైడ్ అంటాం. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ నేతృత్వంలోని ప్రభుత్వము వీళ్ళందరినీ కూడా డీనోటిఫై చేసింది. సో మరి అయ్యాంగార్ అనే కమిటీ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నది అప్పటి నెహ్రూ ప్రభుత్వం. వాళ్ళని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అంటారు. మరి మనకు నొమాడిక్ అని అంటే సంచార జాతులు, సెమీ నొమాడిక్ అంటే వారు కూడా సంచార జాతులు, బట్ నొమాడిక్ అంతగా సంచరించరు. వీళ్ళకి సంబంధించిన సమావేశం, వీళ్ళకి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సీడ్ అనే పథకం అమలు చేస్తుంది, ఏ విధంగా వినియోగించుకోవాలి అన్న అంశంపై చర్చించారు. సీడ్ అంటే స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. నెక్స్ట్ మనకు భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సింధు నది జలాల ఒప్పందము ఎప్పుడు కుదిరింది? సెప్టెంబర్ 19, 1960లో కుదిరింది. సెప్టెంబర్ 19, 1960. అయితే ఆ ఒప్పందంలో భాగంగా బియాస్, రావి, సట్లెజ్ ఈ 3 నదుల నీటిని భారత్ స్వేచ్ఛగా వినియోగించుకునే అవకాశం ఉన్నది. అయితే భారతదేశం వీటిలో తన వంతు వాటాను కూడా సరిగ్గా వినియోగించుకోవడం లేదు, పాకిస్తాన్కి విడుదల చేస్తూ ఉన్నది. అయితే ఇప్పుడు తాజా ప్రభుత్వం ఏమని చెప్పిందంటే హక్కుగా ఈ ఒప్పందం ప్రకారం హక్కుగా మన వాటా ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుందాం, దానికి సంబంధించి ఏమేం చేయాలో అవన్నీ కూడా పరిపాలనాపరమైనవన్నీ పూర్తి చేయండి అని చెప్పి జమ్మూ అండ్ కాశ్మీర్లోని అధికారులకు కేంద్రం ఒక ఆదేశాన్ని జారీ చేసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ NTCA కన్స్టిట్యూట్స్ చీతా ప్రాజెక్ట్. సో మనం లాస్ట్ ఇయర్ నమీబియా దేశం నుంచి, ఈ సంవత్సరం దక్షిణాఫ్రికా నుంచి చీతాలను తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తు అవి కొన్ని మరణానికి గురవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ విధంగా వీటిని సంరక్షించుకోవాలి, ఈ ప్రాజెక్టు ఏ విధంగా పురోగమించాలి, వీటన్నిటి తెలుసుకోవడం కోసం 11 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మరి ఈ కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారంటే రాజేష్ గోపాల్ నేతృత్వం వహిస్తారు. అండ్ నెక్స్ట్ మరి మున్సిపల్ కార్పొరేషన్ CBDC అంటే మనకు గత ఏడాది RBI ప్రవేశపెట్టింది సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ, ఏదో ఒక డిజిటల్ కరెన్సీ. మరి మన భారతదేశంలో ఈ డిజిటల్ కరెన్సీని వినియోగించుకున్న మొట్టమొదటి మున్సిపాలిటీగా పాట్నా అవతరించనున్నది. దీనికి సంబంధించి అక్కడ ఆ పాట్నా మున్సిపాలిటీకి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు, అధికారులకు అందరికీ కూడా శిక్షణ ఇచ్చినారు ఏ విధంగా వినియోగించుకోవాలని. CBDCని వినియోగించుకున్న భారతదేశం మొట్టమొదటి మున్సిపాలిటీ ఏదంటే పాట్నా మున్సిపాలిటీ. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఏడాది భారతదేశం జనగణనను చేపట్టనున్నది. ఈ నేపథ్యంలో జనగణన భవన్ను మరి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మే 23వ తేదీన ప్రారంభించినారు. నెక్స్ట్ కుటుంబాశ్రీ. సో కుటుంబాశ్రీ అనేది ఒక స్వయం సహాయక సంఘం, భారతదేశంలోనే అతిపెద్ద స్వయం సహాయక సంఘంగా చెప్తారు. 1997లో కేరళలో ఇది ఏర్పాటైంది. ఇప్పుడు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరిగింది. దీనికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ వేడుకల్ని ప్రారంభించినారన్నమాట. కుటుంబాశ్రీ ఇటీవల కాలంలో వార్తల్లో ఉన్నది, ఇది ఏ వ్యవస్థ అని చెప్పి అడగవచ్చు. అప్పటి కేరళ ప్రభుత్వం సూచన మేరకు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనేది ఏర్పడింది. భారతదేశంలో అతిపెద్ద స్వయం సహాయక గ్రూప్ ఉన్న నెట్వర్క్గా దీన్ని చెప్తారు. నెక్స్ట్ IITలపై అధ్యయనానికి గాను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీనే రాధాకృష్ణన్ కమిటీ. ఈ IITలలో అన్నింటిలో కూడా ఒకే తరహా సిలబస్ ఉండేటట్టుగా, ఎగ్జామినేషన్లో కూడా సారూప్యత ఒకే రకమైన విధంగా పెట్టేలా అండ్ పిల్లలను మానసికంగా మరింత దృఢంగా చేసేలా సిలబస్ను డిజైన్ చేయాలని చెప్పి మనకు రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ ఒకటి సూచించింది. అండ్ నెక్స్ట్ ఆపరేషన్ వాస్త్.
సో ఉగ్రవాదము, అదేవిధంగా మాదక ద్రవ్యాల సరఫరా, ఈ రెండింటినీ కట్టడి చేయడం కోసం మనకు నేషనల్ ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వారు స్టార్ట్ చేసిన ఆపరేషన్కి ఆపరేషన్ వాస్త్ అని పేరు పెట్టారనమాట. ఇంతకుముందు ఆపరేషన్ కరుణ చూసాం మనం, మయన్మార్ దేశంలో నిర్వహించింది. ఆపరేషన్ కరుణలో ఏంటి, అక్కడ తుఫానుకు ఇబ్బందులు పడుతున్న వాళ్ళని పరిరక్షించడం. నెక్స్ట్ పోర్ట్ఫోలియో, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజ్జును ఆ పదవి నుంచి అంటే పోర్ట్ఫోలియో మార్చినారు, మంత్రి పదవి నుంచి తప్పించకుండా ఆయనకు భూ శాస్త్ర విజ్ఞాన మంత్రిత్వ శాఖను అప్పగించారు, మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మరి ఆ స్థానంలో ఇప్పుడు న్యాయశాఖ మంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారంటే అర్జున్ రామ్ మేఘ్వాల్. సో ఆయన స్వతంత్ర హోదాలో పనిచేస్తారు. ఇటీవలి కాలంలో ఈ న్యాయ మంత్రిత్వ శాఖను స్వతంత్ర హోదాలో నియమించడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో దాదాపుగా 2.96 lakh విలేజెస్, 2.96 లక్షల గ్రామాలు ODF ప్లస్ కేటగిరీ కింద వచ్చినాయి. ODF ప్లస్ అంటే ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ ప్లస్ అన్నమాట. ప్రతి ఇంట్లో టాయిలెట్స్ ఉండడంతో పాటు కార్యాలయాల్లో కూడా టాయిలెట్స్ ఉండడం, యూజ్ చేసుకునేలా ఉండడం, వాటర్ ఫెసిలిటీ ఉంటే ODF ప్లస్ అని అంటారు. సో 2.96 విలేజెస్ ఈ స్థాయికి చేరాయని చెప్పింది. మరి ఇందులో చేరుకోవడంలో భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రము. ఈ విధంగా మనకు ఈ విషయం వార్తలో. నెక్స్ట్ మరి అదేవిధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన హెరిటేజ్ సెంటర్ ఎక్కడ ప్రారంభించారంటే చండీగఢ్లో. ఎవరు ప్రారంభించారంటే రాజ్నాథ్ సింగ్. మరి 1965 యుద్ధంలో, కార్గిల్ యుద్ధంలో, వివిధ ఆపరేషన్లలో వైమానిక దళం భారతదేశానికి చేరిన సేవను, ఆ సంస్కృతిని అన్నిటిని కూడా తెలియజేసేలా ఒక కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారంటే చండీగఢ్లో ప్రారంభించారు. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని ప్రారంభించినారు. అండ్ నెక్స్ట్ సంచార్ సతీ పోర్టల్. సో కేంద్ర మనకు మంత్రిత్వ శాఖ దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్నప్పుడు మరి సంచార్ సాథీ పోర్టల్ ద్వారా తమ ఫోన్ జాడని తెలుసుకునేందుకు వీలు కలిగించేలా ఉండే పోర్టల్ ఇది. నేరుగా పోర్టల్ ఇచ్చి మనకి ఏంటి అని అడుగుతారు. మనకి ఇటీవలి కాలంలో UGC కూడా పోర్టల్స్ లాంచ్ చేసింది. CU చయాన్ అని చెప్పి చేసింది. లైక్ మనకు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్కు సంబంధించింది, ఇంకా చాలా పోర్టల్స్ అందుబాటులోకి తెచ్చింది. నెక్స్ట్ జల్లికట్టు క్రీడ, లైక్ మనకు జంతు హింసగా కాకుండా సాంస్కృతిక సంపదగా చూడాలి అండ్ ఈ క్రీడ నిర్వహించుకోవచ్చు అని చెప్పి మనకు సుప్రీంకోర్టు తాజాగా తీర్పు చెప్పింది. సో అదేవిధంగా కంబాలా, బుల్లా కార్ట్ రేసెస్ వివిధ రాష్ట్రాలు జరుగుతుంటాయి, మహారాష్ట్ర, కర్ణాటకలో. వీటన్నిటి కూడా వ్యాలిడిటీ అనేది వచ్చింది. సో గతంలో మనకు మద్రాస్ హైకోర్టు ఇది జంతు హింస కిందికి వస్తుంది కాబట్టి ఈ క్రీడను కొనసాగించడానికి వీల్లేదు అని చెప్పి తీర్పు చెప్పింది. కానీ దీనికి సుప్రీంకోర్టు ఈ క్రీడ నిర్వహించుకోవచ్చని తాజాగా అనుమతిచ్చింది. అండ్ నెక్స్ట్ మరి రాష్ట్రాల వారీగా కానీ మనం చూస్తే అస్సాం రాష్ట్రం మొట్టమొదలు మల్టీ మోడల్ లాజిస్టిక్స్. సో దేశవ్యాప్తంగా 35 మనకు లాజిస్టిక్స్ పార్క్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించినారు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ భారతదేశంలో మొట్టమొదటిది అస్సాం రాష్ట్రంలో వస్తుంది. 693.97 crore వ్యయంతో రూపీస్ అన్నమాట దీన్ని నిర్మించబోతున్నారు భారతదేశంలో. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. నీతి ఆయోగ్ తరహాలోనే తమ రాష్ట్రంలో కూడా పరివర్తన తీసుకురావడానికి ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ నిర్ణయించింది. సో ఇప్పటికే మహారాష్ట్ర నీతి ఆయోగ్ లాంటి వ్యవస్థను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేసింది. ఈ తరహా వ్యవస్థను ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా మనము మహారాష్ట్ర అని చెప్తాం. ఆ తరహా వ్యవస్థను ఒకటి ఏర్పాటు చేయాలని తాజాగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నిర్ణయించింది. నెక్స్ట్ ఒరిస్సా. OBC కుల గణన చేపట్టాలని చెప్పి నిర్ణయించిన భారతదేశపు రెండవ రాష్ట్రం ఏది అంటే ఒరిస్సా రాష్ట్రం. తొలి రాష్ట్రం ఏదంటే బీహార్ రాష్ట్రం. అయితే బీహార్ రాష్ట్రం ఈ గణన చేపట్టకుండా ఆ రాష్ట్ర హైకోర్టు ఇప్పటికే స్టే విధించింది. అయితే ఆ స్టే మనం ఈ రాష్ట్రానికి వర్తించదు. మరి ముందు ఇంకెవరైనా ఇక్కడ ఉన్న కోర్టుకు వెళ్తారేమో చూడాలి. నెక్స్ట్ కేరళ. భారతదేశంలో పూర్తి స్థాయిలో గవర్నెన్స్ రాష్ట్రంగా మారిన రాష్ట్రం ఏది అని అంటే కేరళ రాష్ట్రము గవర్నెన్స్గా మారిపోయింది. ఎట్ ద సేమ్ టైం మనకు గవర్నెన్స్గా మారిన రాష్ట్రంగా కేరళ అయితే కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంది. సో పూర్తి స్థాయిలో అన్ని సేవలు ఎలక్ట్రానిక్ పద్ధతిలో అందిస్తుంది కేరళ రాష్ట్రము. నెక్స్ట్ కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మరి సిద్ధరామయ్య ఆ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అండ్ అదేవిధంగా మనకు శివకుమార్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించినారు. నెక్స్ట్ అదేవిధంగా కర్ణాటకకు చెందిన మనకు కరీ ఇషాద్ మ్యాంగో అంకోలా ప్రాంతానికి చెందిన కరీ ఇషాద్ మ్యాంగో GI ట్యాగ్ను పొందింది. ఇటీవలి కాలంలో GI ట్యాగ్ను పొందిన కరీ ఇషాద్
ఏ రాష్ట్రానికి చెందిన మామిడి పండు అని అంటే మనకు కర్ణాటక రాష్ట్రానికి చెందినది. అండ్ సో అంకోలా తాలూక్, ఓకే, ఇక్కడ బాగా దీన్ని ఓకే పెంచుతూ ఉంటారు, రైట్. అండ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకు మహారాష్ట్ర. సో భారతదేశం మొట్టమొదటిసారిగా లైక్ అండర్ సీట్ అనేది సముద్ర అంతర్భాగంలో సొరంగం అనమాట. సముద్రం అంతర్భాగంలో ఈ సొరంగం అనేది ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్లో భాగంగా వచ్చింది. సో ముంబై కోస్టల్ ప్రాజెక్ట్ అనేది మనకు 12,721 crore తోటి ఓకే తీసుకొని వచ్చింది. సో బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దీని అందుబాటులోకి తెస్తుంది. అండ్ నెక్స్ట్ పూణే, మనకు MIT అండ్ వరల్డ్ పీస్ యూనివర్సిటీ ఈ రెండు కలిసి ఏసియాలోనే మొట్టమొదటిసారిగా సముద్రం అంతర్భాగంలో ఒక పరిశోధన ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నారు. సో ఎక్కడ ఇది రానున్నదంటే పూణేలో రానున్నది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆయన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సుపరిపాలన నియంత్రణ అన్నిటినీ రిలీజ్ చేశారనమాట. అసలు భారతదేశంలో గుడ్ గవర్నెన్స్కు సంబంధించి నియంత్రణలు అనేవి ఎక్కడా లేవు. ఈ తరహా విధానాన్ని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అంటే మనకు మహారాష్ట్ర. నెక్స్ట్ అదేవిధంగా మహారాష్ట్రలో అహ్మద్నగర్ సిటీని ఓకే అహిల్యానగర్గా మార్చాలని చెప్పి నిర్ణయించారు. నెక్స్ట్ రాజస్థాన్, మనకు రాజస్థాన్ గిగ్ వర్కర్స్కు సామాజిక భద్రత అండ్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేసింది. ఈ తరహా నిర్ణయం తీసుకున్న భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం ఏదనంటే రాజస్థాన్ రాష్ట్రం. గిగ్ వర్కర్స్ అంటే ఎవరంటే అసంఘటిత రంగంలో పనిచేసి లేటెస్ట్గా సాంకేతిక ఆధారితమైన పనులు చేస్తున్న వాళ్ళు అనమాట. స్విగ్గీ లేదా జొమాటో లేదా మెజాన్ లాంటి సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళను గిగ్ వర్కర్స్ అనే పేరుతో పిలుస్తారు. వీరికి సంక్షేమం అందిస్తున్న భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే రాజస్థాన్. నెక్స్ట్ పంజాబ్, మరి రైట్ టు వాక్ నడకను ఒక హక్కుగా ఇచ్చిన భారతదేశం మొదటి రాష్ట్రం ఏదంటే పంజాబ్. మరి ఇప్పటిదాకా నడక హక్కుగా లేదా అంటే ఉంది, కానీ మనకు తెలుసు హైవేలలో పాదచారులకు ఎలాంటి మార్గం ఉండదు నడవడానికి. అదేవిధంగా సిటీస్లలో కూడా కనపడదు. కానీ పంజాబ్లో ఇప్పటి నుంచి నిర్మించబోయే ఏ కొత్త రహదారి అయినా సరే ఈ విధంగా పెడిస్ట్రియన్స్కు అంటే పాదచారులకు ప్లేస్ వదలాలి. ఎట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఉన్న రహదారిని విస్తరిస్తున్నా సరే వాళ్ళు కంపల్సరీగా రైట్ టు వాక్లో భాగంగా పాదచారులకు అవకాశాన్ని కల్పించాలి, వాళ్ళకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలి. సో మరి ఇప్పుడు హక్కుగా వచ్చింది కాబట్టి ఏదైనా కొత్తగా చేపట్టే రోడ్లో లేదా విస్తరించే రోడ్లో ఈ ఏర్పాట్లు లేకపోతే మరి ప్రజలు ఈ చట్ట ఉల్లంఘన కింద వారిపైన కేసు దాఖలు చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, మరి లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో రీడింగ్ లాంజ్ను ఒకటి అందుబాటులోకి తెచ్చినారు. సో భారతదేశంలో ఈ విధంగా ఉచితంగా ఒక రీడింగ్ లాంజ్ను అందుబాటులోకి తేవడం ఇదే మొట్టమొదటిసారి అనమాట. భారత చరిత్ర, భారత సాహిత్యం, పురాతన సాహిత్యం, వేద అధ్యయనం అన్నిటికి సంబంధించిన అంశాలు, వారణాసికి సంబంధించిన చరిత్ర అన్ని రకాల పుస్తకాలను ఇందులో అందుబాటులో ఉంచినారు. మరి మధ్యప్రదేశ్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గ్లోబల్ మూవ్మెంట్లో జాయిన్ అయిన భారతదేశం మొట్టమొదటి నగరంగా భోపాల్. అంటే ఏం లేదు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఏ విధంగా తమ జిల్లాలో తమ నగరంలో అమలవుతుంది అన్న విషయాన్ని తెలియజేస్తూ ఉంటుంది అనమాట ఎప్పటికప్పుడు. అంటే ఆ 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను తమ నగరంలో అమలు చేయబోతుంది, రైట్. సో ఈ విధంగా ప్రపంచంలో చేరిన మొట్టమొదటి నగరం మనకి ఏది అంటే న్యూయార్క్ నగరం. భారతదేశంలో చేరిన మొట్టమొదటి నగరం ఏదంటే భోపాల్ నగరం. నెక్స్ట్ అదేవిధంగా లైక్ భక్తులకు ఉచితంగా వాయు రవాణాను ప్రవేశపెట్టిన భారతదేశం మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్ రాష్ట్రము. సో ఆల్రెడీ దాదాపుగా ఒక 32 మంది ఈ స్కీమ్లో భాగంగా మనకు దేవప్రయాగ్కు చేరుకున్నారనమాట. అండ్ నెక్స్ట్ జార్ఖండ్, మరి భారతదేశంలో ఇప్పుడు 25 హైకోర్టులు ఉన్నాయి. ఇందులో వైశాల్యం అతిపెద్ద హైకోర్టుగా జార్ఖండ్ హైకోర్టును చెప్తున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ హైకోర్టును ఇటీవలే ప్రారంభించినారు. గతంలో వారు ఈ రాష్ట్రానికి గవర్నర్గా కూడా పనిచేసినారు. బీహార్, మరి ఆల్రెడీ చెప్పాను ఇది నేను, కుల గణన చేపట్టాలని చెప్పి బీహార్ రాష్ట్రం నిర్ణయించింది. అసలు కులగణన చేపట్టాలని నిర్ణయించిన తొలి రాష్ట్రం కూడా బీహారే. సో అయితే దానిపైన ప్రస్తుతం ఈ స్టే అనేది ఆ రాష్ట్ర హైకోర్టు విధించింది. సో ఇవి మనకు మే నెలకు సంబంధించి ఇంటర్నేషనల్, నేషనల్ ఇష్యూస్ చూసాం. నెక్స్ట్ పార్ట్ 2లో మనం ఎకానమీ, స్పోర్ట్స్, పర్సన్స్ ఇన్ న్యూస్ అన్నీ కూడా చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.